तेरी याद में मैं मगन हो गया हूँ, न जाने मैं किस लोक में खो गया हूँ, न जाने मैं किस लोक में खो गया हूँ, तेरी याद में मैं मगन हो गया। ओम शांति। 21 सितंबर 2020 का साकार मुरली है। मीठे बच्चे, संगम पर तुम्हें प्यार का सागर बाप प्यार का ही वर्षा देते हैं। సంగమ యుగంలో మీకు ప్రేమ సాగరుడైన తండ్రి ప్రేమనే వారసత్వంగా ఇస్తారు. ఇస్లియే తుమ్ సబ్కో ప్యార్ దో, అందువల్ల మీరు అందరికీ ప్రేమనివ్వండి. గుస్సా మత్ కరో, ఎవరిని కోపగించకండి అంటున్నారు బాబా. ప్రశ్న है, अपने रजिस्टर को ठीक रखने के लिए बाप ने तुम्हें कौन सा रास्ता बताया? మీ రిజిస్టర్ని సక్రమంగా పెట్టుకోవడానికి బాబా ఎలాంటి మార్గం మీకు చూపించారు? उत्तर है, प्यार का ही रास्ता बाप तुम्हें बतलाते हैं. प्रेम మార్గాన్ని మీకు బాబా చూపించారు. శ్రీమత్ దేతే है, बच्चे हर एक के साथ प्यार से चलो, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతో నడుచుకోండి అని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు. కిసి కో భీ దుఃఖ్ నహీ దో, ఎవరిని కూడా బాధపెట్టకండి. కర్మేంద్రియం సే కభీ భీ కోయి ఉల్టా కర్మ నహీ కరో, కర్మేంద్రియాలతో ఎలాంటి పాపపు పని చెయ్యకండి. सदा यही जांच करो कि मेरे में कोई आसुरी गुण तो नहीं है, నాలో ఎలాంటి రాక్షస గుణం ఏమన్నా ఉందా అని ఎప్పటికీ మీరు గమనించుకుంటూ ఉండండి. మూడితో నహీ హూ, నేను అప్పుడప్పుడు మూడ్ సాఫా చేసుకుంటున్నానా, మూఢంగా ఉన్నానా. కోయి బాత్ మే బిగడ్తో నహీ హూ, ఏదైనా విషయంలో అలిగిపోవడం లేదు కదా. गीत है, यह वक्त जा रहा है, సమయం గడిచిపోతుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. दिन प्रतिदिन अपना घर अथवा मंजिल नज़दीक होती जाती है. రోజు రోజుకి మీ గమ్యం దగ్గర పడుతోంది, ఇల్లు దగ్గర వస్తుంది. अब जो कुछ శ్రీమత్ कहती है उसमें गफलत ना करो. ఇప్పుడు ఏదైతే శ్రీమతం చెప్తోందో మీకు దాని ప్రకారం తప్పులు చేయకండి. बाप का डायरेक्शन मिलता है कि सबको मैसेज पहुंचाओ. बाबा डायरेक्शन ఏంటి? అందరికీ సందేశాన్ని అందించండి. बच्चे जानते हैं लाखों करोड़ों को यह मैसेज देना है. పిల్లలకు తెలుసు లక్షల మందికి కోట్ల మందికి మీరు ఈ సందేశం ఇవ్వాలని. फिर कोई समय आ भी जाएंगे, ఏదో ఒక సమయంలో రాగలుగుతారు. जब बहुत हो जाएंगे तो बहुतों को मैसेज देंगे. చాలామంది అయితే చాలామంది కూడా మీరు మెసేజ్ ఇవ్వచ్చు. బాప్ కా మెసేజ్ మిల్నా తో సబ్కో హై. బాబా యొక్క సందేశం అందడం అనేది అందరికీ అవసరమే. మెసేజ్ హై బహుత్ సహజ్, ఆయన సందేశం చాలా సులభం. సిర్ఫ్ బోలో अपने को आत्मा समझ बाप को याद करो और कोई भी कर्मेंद्रियों से मनसा वाचा कर्मणा कोई बुरा काम नहीं करना है. కేవలం ఇంత మాత్రం చెప్పండి, మిమ్మల్ని మీరు మా ఆత్మ అనుకొని తండ్రిని గుర్తు చేయండి. ఏ కర్మేంద్రియాలతో కూడా మనసా వాచా కర్మణ చెడ్డ పని చేయకండి అని చెప్పండి. చాలు ఇంతవరకు అంటున్నాడు. అదే మెసేజ్ ఇవ్వండి. పైలే మనసామే ఆతా హై తబ్ వాచామే ఆతా హై. ముందు మనసులో వస్తే కదా తర్వాత వాక్కులో వచ్చేది. అవి తుమ్కో రైట్ రాంగ్ సమజ్నేకి బుద్ధి చాహియే. మీకు ఇప్పుడు తప్పు ఒప్పుల యొక్క నిర్ణయం చేసుకునే శక్తి కావాలి, బుద్ధి కావాలి. ఏ పుణ్యకా కామ్ అయినా ये करना चाहिए, ఇది పుణ్యకర్మ కదా, ఇది చెయ్యాలి. మీరు దిల్ మే సంకల్ప ఆతా హై గుస్సా కరే, మనసులో అనిపిస్తుంది కోపగించాలి అని. తుమ్కో అబ్ బుద్ధి తో మిలీ హై నా, మీకు బుద్ధి అయితే ఉంది కదా. అగర్ గుస్సా కరేంగే తో పాప్ బన్ జాయేగా, ఒకవేళ కోపగిస్తే పాపం వస్తుందని తెలుసు. బాప్కో యాద్ కర్నే సే పుణ్యాత్మ బన్ జాయేంగే, బాబాని జ్ఞాపకం చేయటం వల్ల పుణ్యాత్మ అవుతారు. ఐసే నహీ अच्छा अभी हुआ फिर नहीं करेंगे, चलो అలా అనుకోకండి, ఇప్పుడు జరిగింది మళ్ళీ ఇంకోసారి చెయ్యంలే అనుకోకండి. ఐసే ఫిర్ कहते रहने से आदत पड़ जाएगी. సరే తర్వాత మేము ఇలా చెయ్యము అనుకుంటూ అదే అలవాటు అయిపోతుంది కదా. మనుష్య ఐసా కర్మ కర్తే హై తో సమజ్తే హై ఏ పాప్ నహీ. మనుషులు
ఇలాంటి పనులు చేస్తుంది పాపం కాదనుకుంటారు. వికార్ కో పాప नहीं समझते, వికారాల్లో పడి పాపం అనుకోరు. అభి బాప్ నే బతాయా హై ये बड़े से बड़ा पाप है, అన్నింటికి మించిన పాపం ఇదే. ఇన్ పర్ జీత్ పానా है, దీనిపైన విజయం సాధించాలి. और सबको बाप का मैसेज देना है, అందరికీ బాబా యొక్క సందేశాన్ని అందించాలి. कि बाप कहते हैं मुझे याद करो మౌత్ సామ్నే ఖడా హై. బాబా ఏమంటున్నారు, నన్ను గుర్తు చేయండి, మృత్యు మీ ఎదురుగా ఉన్నది అంటున్నారు. జబ్ కోయి మర్నే పర్ పోతే హై తో ఉన్కో కహతే హై గాడ్ ఫాదర్ కో యాద్ కరు. ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఏమంటారు, భగవంతుడిని గుర్తు చేయండి అంటారు. గాడ్ ఫాదర్ కో యాద్ కరో, रिमेंबर गॉड शिवा, गॉड फादर वह समझते हैं, वह गॉड फादर पास आते जाते हैं. అలా భగవంతుడిని గుర్తు చేయమనేసరికి భగవంతుడి దగ్గరికి వెళ్తామనుకుంటారు. परंतु वो लोग यह तो जानते नहीं कि गॉड फादर को याद करने से क्या होगा. పరంపితని జ్ఞాపకం చేయటం వల్ల ఏం జరుగుతుందో వాళ్ళకేమీ అర్థం కాదు. कहाँ जाएंगे, आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, గాడ్ ఫాదర్కే పాస్తో కోయి జా నా సకే. ఆత్మ ఒక దేహం తీసుకుని వదిలితే మరో దేహంలోకి వెళ్తుంది, కానీ భగవంతుడి దగ్గరకైతే వెళ్ళదు. తో అబ్ తుమ్ బచ్చోం కో అవినాశీ బాప్ కి అవినాశీ యాద్ చాహియే. ఇప్పుడు మీకు పిల్లలైన మీకు శాశ్వతమైన తండ్రి యొక్క శాశ్వతమైనటువంటి స్మృతి ఉండాలి, గుర్తు చేయాలి ఆయన్ని. జబ్ తమో ప్రధాన్ దుఃఖీ బన్ జాతే హై తబ్ తో ఏక్ దో కో कहते हैं గాడ్ ఫాదర్ కో యాద్ కరో. ఆ విధంగా ఒకరినొకరు ఏమంటారు, భగవంతుడిని గుర్తు చేయమంటారు. సబ్ ఆత్మాయి ఏక్ దో కో कहते हैं, कहती तो ఆత్మ హైనా. ఆత్మలందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు, కానీ చెప్పేది ఎవరు, ఆత్మ కదా. ఐసే నహీ కి పరమాత్మ कहते हैं, అలాగని భగవంతుడు చెప్తున్నాడు అనుకోకండి. ఆత్మ ఆత్మకో कहती है బాప్ కో యాద్ కరో. ఒక ఆత్మ మరొక ఆత్మకు బాబాని గుర్తు చేయమని చెప్తున్నారు. ఈ ఏక కామన్ రసం హై, ఇది మా సాధారణమైన విషయం, అందరూ అలవాటైపోయింది. మర్నే సమయ ఈశ్వర్ కో యాద్ కర్తే హై, చనిపోయేటప్పుడు భగవంతుడిని గుర్తు చేస్తారు. ఈశ్వర్ కా డర్ రహతా హై నా, భగవంతుడు అంటే భయం ఉంటుంది కదా. సమజ్తే హై అచ్చే వ బురే కర్మోं का फल ईश्वर ही देते हैं, बुरा कर्म करेंगे तो ईश्वर धर्मराज ద్వారా बहुत సజా देंगे. చెడ్డ పని చేస్తే భగవంతుడు ధర్మరాజు ద్వారా చాలా పనిష్మెంట్ ఇస్తాడు. ఇస్లియే డర్ రహతా హై, అందుకే భయం అనిపిస్తుంది. బరోబర్ కర్మోంకి భోగనాతో హోతీ హైనా, తప్పకుండా కర్మలు అనుభవించడం కర్మభోగం అయితే ఉంటుంది కదా. తుమ్ బచ్చే అభి అభి కర్మ వికర్మ అకర్మ की गति को समझते हो, जानते हो अब कर्म अकर्म हुआ. ఇప్పుడు మీ కర్మలు అకర్మలు అవుతున్నాయి తెలుసు కదా. ఈ ఆద్మీ రహ జో కర్మ కర్తే హై వహ అచ్చే కర్తే హై. బాబా జ్ఞాపకంలో ఉండి చేసే కర్మలు మంచివి చేస్తారు. రావణ రాజ్యమే మనుష్య బురే కర్మ హీ కర్తే హై, రావణ రాజ్యంలో మనుషులు చెడ్డ కర్మలే చేస్తారు. రావణ రాజ్యమే బురా కామ్ కభీ హోతా నహీ, రామరాజ్యమే బురా కామ్ కభీ హోతా నహీ, రామరాజ్యంలో ఎప్పుడూ చెడ్డ పనులు ఉండవు. अब श्रीमत तो मिलती रहती है, कहाँ बुलावा होता है, यह करना चाहिए वह नहीं करना चाहिए. శ్రీమతం అయితే దొరికింది కదా, ఎక్కడికైనా వెళ్తారు, మీరు వెళ్తున్నప్పుడు ఏంటి ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని అంటారు. హర్ బాత్ మే పూछते रहो, ప్రతి విషయం కూడా అడగాలి కదా. समझो कोई पुलिस की नौकरी करते हैं तो उन्हें भी कहा जाता है तुम पहले प्यार से समझाओ. పోలీసు ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాబా ఏం చెప్తున్నారు, మీరు ముందు ప్రేమతో నచ్చ చెప్పండి. సచ్చి నా కరేతో బాద్మే మారు, నిజం చెప్పకపోతే అప్పుడు కొట్టండి. ప్యార్సే సంజానేసే హాత్ ఆ సక్తే హై, వీలైనంతవరకు ప్రేమతో చెప్తే వాళ్ళు దారికి వస్తారు అంటున్నారు బాబా. పరంతు ఉస్ ప్యార్ మే భీ యోగ బల్ భరా హోగా, కానీ ఆ ప్రేమలో కూడా యోగ శక్తి నిండి ఉండాలి. तो उस प्यार की ताकत से कोई को भी समझाने से समझेंगे. ఆ ప్రేమ యొక్క శక్తితోనే ఎవరికైనా అర్థం చేయిస్తే అర్థమవుతుంది. యహతో జైసే ఈశ్వర్ సమझाते हैं, అట్లా భగవంతుడు చెప్తున్నాడు అన్నంతగా ఉండాలి. తుమ్ ఈశ్వర్కే బచ్చే యోగి హోనా, మీరు ఈశ్వరుడి పిల్లలు యోగులు కదా. తుమ్హారే మే భీ ఈశ్వరీయ తాకత్ హై, మీలో కూడా ఈశ్వరుడి యొక్క శక్తి ఉంది. ఈశ్వర్ ప్యార్ కా సాగర్ హై, ఈశ్వరుడు ఎవరు ప్రేమ సాగరుడు. ఉన్మే తాకత్ హైనా,
ఆయనలో శక్తి ఉంది, सबको बरसा देते हैं। तुम जानते हो स्वर्ग में प्यार बहुत होता है, మీకు తెలుసు కదా స్వర్గంలో చాలా ప్రేమ ఉంటుంది। अभी तुम प्यार का पूरा वर्षा ले रही हो, लेते लेते नंबरवार पुरुषार्थ करते करते प्यारे बन जाते हैं। అంటే ఈ విధంగా ప్రయత్నం చేస్తూ చేస్తూ నంబర్ వారీగా ప్రేమగా తయారవుతారు। बाप कहते हैं किसको भी दुख नहीं देना है, नहीं तो दुखी होकर मरेंगे, అలా చేసినట్టయితే దుఃఖితులై చనిపోతారు। బాబా ప్యార్ కా రాస్తా బతాతే, ప్రేమ మార్గాన్ని చూపిస్తున్నారు బాబా। మనసా మే ఆనే సే वो शक्ल में भी आ जाता, మనసులో ప్రేమ ఉంటుంది, మొహంలో కూడా తెలుస్తుంది। కర్మేంద్రియం సే కర్ లియా తో రిజిస్టర్ ఖరాబ్ హో జాయేగా, ఒకవేళ మీ యొక్క కర్మేంద్రియాలతో ఈ విధంగా ఉంటే తప్పు చేస్తే మీ రిజిస్టర్ పాడవుతుంది అంటున్నారు। దేవతాओंकी చాల్ చలన్ గాయన్ కర్తే హేనా, దేవతల యొక్క ప్రవర్తన గురించి మహిమ చేస్తారు। इसलिए బాబా कहते हैं దేవతాओं के పూజారిयों को समझाओ, అందుకే బాబా ఏమంటారు, దేవతల యొక్క పూజారులకు చెప్పండి అంటారు। वह महिमा गाते हैं अब सर्वगुण संपन्न 16 कला संपूर्ण हो, और अपने चलन चाल चलन भी सुनाते हैं। तो उनको समझाओ तुम ऐसे थे, వాళ్ళకి చెప్పండి మీరు ఇలాంటి వాళ్ళు అని। అబ్ నహీ హో ఫిర్ హోంగే జరూర్, ఇప్పుడు ఇలా లేరు కానీ మీరు తప్పకుండా అలా అవుతారు, 16 కళల సంపూర్ణులుగా మీ ప్రవర్తన ఉంటుంది అంటున్నారు బాబా। తుమ్కో ఐసా దేవతా బననా హై, అందుకని మీరు అలాంటి దేవతల్లాగా తయారవ్వాలి। తో అప్ని చాల్ ఐసీ రఖో, మీ ప్రవర్తన అలా పెట్టుకోండి। తో తుమ్ యహ్ బన్ జాయింగే, తో మీరు ఈ విధంగా అవుతారు। అప్ని జాంచ్ కర్నీ హై, ఈ విధంగా మిమ్మల్ని మీరు గమనించుకోండి। హమ్ సంపూర్ణ నిర్వికారి, మేము సంపూర్ణ నిర్వికారిగా ఉన్నామా అని। हमारे में कोई आसुरी गुण तो नहीं है, మాలో ఏమన్నా రాక్షస గుణం ఉందా? कोई बात में बिगड़ता तो नहीं, ఏ విషయానికైనా అలిగిపోవడం లేదు కదా। మూడితో नहीं बनता हूँ, మూడి మూర్ఖంగా అయితే లేం కదా। उनके बार तुमने पुरुषार्थ किया, बाप कहते तुमको ऐसा बनना है, అందుకని ఆ విధంగా మీరు తయారవ్వాలి, పురుషార్థం చేయాలి। బనానే వాలా भी हाजिर है, అలా తయారు చేసేవాడు కూడా మన ముందే ఉన్నాడు కదా। कहते हैं कल्प कल्प तुमको ऐसा बनाता हूँ, कल्प पहले जिन्होंने ज्ञान लिया है वो जरूर आकर लेंगे। గత కల్పంలో ఎవరైతే జ్ఞానం తీసుకున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు। పురుషార్థ भी कराया जाता है और बेफिक्र भी रहते हैं, పురుషార్థం కూడా చేయించడం జరుగుతుంది, నిశ్చింతగా ఉంటారు। డ్రామాకి నూంద్ ఐసీ హైనా, డ్రామాలో అలా ఫిక్స్ అయ్యింది కదా। कोई कहते हैं డ్రామా మే నూంద్ హోగి తో జరూర్ కరేంగే, చాలామంది ఏమంటారంటే డ్రామాలో ఉంటే అలాగా మేము చేస్తాము। అచ్చా చాట్ హోగా తో డ్రామా కరాయేగా, మా దినచర్య బాగుంటే డ్రామా చేయిస్తుంది। సమझा जाता है उनकी तकदीर में नहीं, అలాంటి వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళని చూసి వాళ్ళ భాగ్యంలో లేదు అనుకుంటారు బాబా। पहले पहले भी एक ऐसे बिगड़ा था तकदीर में नहीं था, అంతకుముందు కూడా ఒకళ్ళు అలాగే అలిగిపోయారు, వాళ్ళ భాగ్యంలో లేదు। బోలా డ్రామా మే హోగా తో డ్రామా హమ్కో పురుషార్థ కరాలేగా, డ్రామాలో ఉంటే డ్రామా మాకు పురుషార్థం చేయిస్తుంది అనేవారు। బస్ छोड़ दिया, వదిలిపెట్టేశారు। ऐसे तुमको भी बहुत मिलते हैं, ఇలాంటి వాళ్ళు చాలామంది మీకు దొరుకుతారు। తుమ్హారా ఏం ఆబ్జెక్ట్తో యహ్ ఖడా है ना, మీ లక్ష్యం ఏంటి ఇక్కడ? లక్ష్మీనారాయణుడు బ్యాజ్తో తుమ్హారే పాస్ है, మీ దగ్గర బ్యాడ్జ్ కూడా ఉంది। జైసే అప్నా పోతా మేల్ దేఖతే హో తో బ్యాజ్ కో భీ దేఖో, దినచర్యను గమనించుకున్నట్లే మీ బ్యాడ్జ్ని కూడా చూసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా। అప్ని చాల్ చలన్ కో భీ దేఖో, మీ ప్రవర్తనను కూడా గమనించుకోండి। కభీ భీ క్రిమినల్ ఆంఖే నా హో, ఎప్పుడు కూడా అపవిత్ర దృష్టి ఉండకూడదు। ముఖ్సే కోయి ఇవిల్ బాత్ నా నికలే, నోటితో ఎప్పుడు కూడా చెడు మాట రావద్దు। ఇవిల్ బోల్నే వాలా హీ నహీ హోగా తో కాన్ సునేంగే కైసే, చెడు మాట్లాడే వాళ్ళే లేనప్పుడు చెవులు చెడెందుకు వింటాయి? సత్యుగ్ మే సబ్ దైవీ గుణ్ వాలే హోతే హై, ఇవిల్ కోయి బాత్ నహీ, చెడు అనేది ఏమీ మాట లేదు। ఇన్హోనే भी ప్రాలబ్ధ బాప్ ద్వారా హీ పాయి హై, ఈయన కూడా బాబా నుండి కదా ప్రాప్తిని పొందారు। ये तो सबको बोलो बाप को याद करो तो विकर्म विनाश हो जाएंगे, ఈ మాట అందరికీ చెప్పండి, బాబాని జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు విదగ్ధం అవుతాయని। इसमें नुकसान की कोई बात नहीं, మాట చెప్పడానికి నష్టం లేదు కదా।
సంస్కార ఆత్మ లే జాతి హై. ఈ సంస్కారాలని ఆత్మ తీసుకుని వెళుతుంది. సన్యాసి హోగా తో ఫిర్ సన్యాస్ ధర్మమే ఆ జాయేగా. ఈ మాట విన్నప్పటికీ కూడా సన్యాసులు అయితే సన్యాస ధర్మంలో వెళ్తారు. జాడ్తో ఇంకా బడతా జరహతా హై, వృక్షమైతే పెరుగుతూ ఉంటుంది. ఇస్ సమయ తుమ్ బదల్ రహే హో, మనుష్య హీ దేవతా బంతే. ఇప్పుడు మీరందరూ పరివర్తన అయి మనుషులు దేవతలు అవుతున్నారు. సబ్ కోయి ఇకట్టే తోడి ఆయేంగే. అందరూ కలిసి ఒకటేసారి వస్తారా? కాదు కదా. आएंगे फिर नंबर बार. ड्रामा में कोई बिगर समय యాక్టర్ తోడే ही స్టేజ్ पर आ सकेंगे. డ్రామాలో కూడా సమయం సందర్భం లేకుండా స్టేజ్ మీద యాక్టర్ వచ్చేస్తారా అంటున్నారు బాబా. సబ్ కోయి ఇకట్టే తోడి ही आएंगे. जब समय होता है तो बाहर స్టేజ్ पर आते हैं. ఆ సమయానికి వాళ్ళ పాత్ర ఎప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు పాట బజానే के लिए. वह है हद का नाटक. అది ఈ యొక్క లౌకిక నాటకం. ఏ హై బేహద్ కా, ఇది అనంతమైన నాటకం. बुद्धि में है हम యాక్టర్స్ को अपने समय पर आकर अपना పాట బజానా है. మీ బుద్ధిలో ఉంది కదా, మేము పాత్రధారులము, మా సమయానికి వచ్చి మేము పాత్ర నటించాలి అనే విషయం. ఏ బేహద్ కా బడా జాడ్ హై. ఇది అనంతమైన గొప్ప వృక్షం అన్నమాట, కల్ప వృక్షం. నంబర్ వార్ ఆతే జాతే. ఎవరెవరి పాత్ర ఎప్పుడు ఉంటే ఇప్పుడు నంబర్ వారీగా వస్తూ ఉంటారు. పహలే పహలే ఏక్ హీ ధర్మ థా, సభీ ధర్మ వాలే కో తో పహలే ఆనా సకే. అన్ని ధర్మాల వాళ్ళు ఫస్ట్ రానే రారు. పహలే తో దేవీ దేవతా ధర్మ వాలే హీ ఆయేంగే పాట బజానే. పాత్ర నటించడానికి ఎవరు వస్తారు? ఫస్ట్లో దేవతా ధర్మం వాళ్ళే. సోబీ నంబర్ వన్, వాళ్ళు కూడా ఒకటేసారి రారు, నంబర్ వారీగా వస్తారు. జాడ్కే రాజుకో భీ సమझना है. ఈ వృక్షం యొక్క రహస్యం కూడా గ్రహించండి. బాప్ హీ ఆకర్ సారే కల్పవృక్ష కా జ్ఞాన్ సునాతే. బాబా వచ్చి మొత్తం కల్పవృక్షం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇన్కి భేంట్ ఫిర్ నిరాకారి జాడ్ సే హోతీ హై. దీన్ని పరంధామంలో ఉన్న ఆత్మల యొక్క వృక్షంతో పోల్చడం జరుగుతుంది, నిరాకారి వృక్షంతో. ఏక్ బాప్ హీ కైతే హై మనుష్య సృష్టి రూపీ జాడ్కా బీజ్ మై హూ. నా తండ్రి ఒక్కడే చెప్పగలుగుతారు ఈ మానవ సృష్టి అనే వృక్షానికి నేను బీజ స్వరూపుణ్ణి అని. బీజ్ మే జాడ్ సమాయా హువా హై. బీజంలో వృక్షం నిండి ఉంది. లేకిన్ జాడ్కా జ్ఞాన్ సమాయా హువా హై. బీజంలో ఏముంది? ఈ యొక్క వృక్షం యొక్క జ్ఞానం ఉంది కదా. హర్ ఏక్ కా అప్నా అప్నా పాఠ్ హై. ఎవరి పాత్ర వాళ్ళది. చైతన్య జాడ్ హైనా. జాడ్కే పత్తే భీ నంబర్ వార్ నికలే. అంటే ఈ చెట్టుకి ఆకులు కూడా నంబర్ వారీగా వస్తాయి, ఒకటే రోజు అన్ని ఆకులు రావు. ఇసి జాడ్కో కోయి భీ సమజ్తే నహీ. ఈ వృక్షాన్ని ఎవ్వరు అర్థం చేసుకోరు. ఇన్కా బీజ్ ఊపర్ మే హై. దీని యొక్క బీజం పైన ఉంది, అంటే పరమాత్మ పైన ఉన్నారు. ఇస్లియే ఇన్కో ఉల్టా వృక్ష కహా జాతా హై. అందుకని ఊర్ధ్వమూలం అధోశాఖ, అంటే చెట్టు తలకిందులుగా ఉంది అంటారు. రచయిత బాప్ హై ఊపర్ మే. సృష్టికర్త తండ్రి పైన ఉన్నారు. తుమ్ జాన్తే హో హమ్కో జానా హై ఘర్. మీకు తెలుసు మేము కూడా ఇంటికి వెళ్ళాలని. జహా ఆత్మయే రహతే హై. ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో అక్కడికి. అభి హమ్కో పవిత్ర బన్కర్ జానా హై. మనమంతా ఇప్పుడు పవిత్రమై వెళ్ళాలి. తుమారే ద్వారా యోగ బల్ సే సారీ విశ్వ పవిత్ర హో జాతి హై. మీ వల్ల యోగ బలంతో సృష్టి అంతా కూడా పవిత్రమవుతుంది. తుమారే లియే తో పవిత్ర సృష్టి చాహియే. ఎందుకంటే మీకోసం పవిత్ర సృష్టి కావాలి కదా. తుమ్ పవిత్ర బంతే హో తో దునియా భీ పవిత్ర బనానే పడే. మీరు పవిత్రం అవ్వడంతో పాటు ప్రపంచాన్ని కూడా పవిత్రంగా చేయాలి. సబ్ పవిత్ర హో జాతే హై. తుమ్హారీ బుద్ధి మే హై, ఆత్మ మే హీ మన్ బుద్ధి హై. మీకు తెలుసు కదా, ఆత్మలోనే మనసు బుద్ధి ఉందని. చైతన్య హై, అది చైతన్యం అని కూడా తెలుసు. ఆత్మ హీ జ్ఞాన్కో ధారణ కర్ సక్తి హై. ఆత్మయే జ్ఞానాన్ని పాటిస్తుంది. तो मीठे मीठे बच्चों को ये सारा राज बुद्धि में होना चाहिए. మధురమైన పిల్లలకి మీకు ఈ రహస్యం అంతా బుద్ధిలో ఉండాలి. కైసే హమ్ పునర్జన్మ లేతే హై. ఏ విధంగా పునర్జన్మలు తీసుకుంటున్నాము. 84 का చక్ర తుమారా పూరా హోతా హై. తో 84 జన్మల చక్రం పూర్తయింది అనుకోండి, సబ్కా పూరా హోతా హై, అందరిది అయిపోతుంది. సబ్ పావన్ బన్ జాతే హై. అనాది బనా హువా డ్రామా హై. ఈ విధంగా అనాది నుండి తయారైనటువంటి డ్రామా ఇది. ఏక్ సెకండ్ బీ ठहरता नहीं. ఒక్క క్షణం కూడా ఆగదు. तो सबका पूरा सेकंड बाई सेकंड तो जो कुछ होता है सो फिर कल्प बाद होगा.
క్షణము ఏం జరుగుతుందో అది కల్పం తర్వాత కూడా జరుగుతుంది. హర్ ఏక్ ఆత్మమే అవినాశీ పాఠ్ భరా హువా హై. ప్రతి ఆత్మలో కూడా శాశ్వతమైన పాత్ర నిండి ఉంది. వహ యాక్టర్స్ కర్కే 2-4 గంటే కా పాఠ్ బజాతే. బయట పాత్రధారులు ఏం చేస్తారు, నాటకాల్లో 2-3 గంటలు లేదా 4 గంటలు నటిస్తారు. ये तो ఆత్మ को న్యాచురల్ పార్ట్ మిలా హువా హై. కానీ ఇక్కడ ఆత్మకు సహజ సిద్ధమైన పాత్ర దొరికింది. తో బచ్చోं को कितनी खुशी होनी चाहिए. అయితే మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖ్ అభి సంగం కా హీ గాయా హువా హై. అందుకని అతీంద్రియ సుఖం అనేది సంగమ యుగాందే మహిమ చేయబడింది. బాప్ ఆతే హై 21 జన్మోं के लिए हम సదా సుఖీ బంతే హై. బాబా వచ్చారంటే మనం 21 జన్మల కోసం ఎప్పుడు సుఖంగా ఉంటాము. ఖుషీకి బాతేనా, ఇది సంతోషకరమైన విషయం కదా. జో అచ్చి రీతి సమస్తే ఔర్ సమझाते हैं वो సర్వీస్ పర్ లగే रहते. ఎవరైతే చక్కగా చెప్తారు, ఇతరులకు వినిపిస్తారు, అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు సేవలో తగిలే ఉంటారు. कोई बच्चे खुद ही अगर क्रोधी है तो दूसरों में प्रवेशता हो जाती है. కొంతమంది పిల్లలు వాళ్ళు స్వయంగా కోపిష్టి వాళ్ళు అయితే ఇతరుల్లో కూడా కోపం ప్రవేశిస్తుంది. తాలి దో హాత్కి బజతీ హైనా, 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అయ్యేది. వహా ఐసే నహీ హోతా. సత్యుగంలో అలాంటిదేమీ ఉండదు. యహా తుమ్ బచ్చోं को శిక్షా మిల్తీ హై. ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు బాబా, కోయి క్రోధ్ కరే తో తుమ్ ఉన్ పర్ ఫూల్ చడావో. ఎవరైనా మిమ్మల్ని కోపగిస్తే మీరు శాంతంగా ఉండండి, అంటే పూలు వేయండి. ప్యార్ సే సమझाओ, ప్రేమతో చెప్పండి. యహ్ భీ ఏక్ భూత్ హై, బహుత్ నుక్సాన్ కర్ దేంగే. ఇది కూడా ఒక భూతమే. క్రోధం అనేది ఇది చాలా నష్టం చేస్తుంది. క్రోధ్ కభీ నహీ కర్నీ చాహియే. కోపం ఎప్పుడు కోపగించొద్దు. సిక్లానే వాలే మే తో క్రోధ్ బిల్కుల్ నహీ హోనా చాహియే. మీరు నేర్పిస్తుంటారు కాబట్టి మీలో ఏమాత్రం క్రోధం అనేది ఉండకూడదు. నంబర్ వార్ పురుషార్థ్ కర్తే రహతే హో. నంబర్ వారీగా పురుషార్థం చేస్తూనే ఉన్నారు మీరు. కిస్కా తీవ్ర పురుషార్థ హోతా హై, కిస్కా టండా. కొంతమంది ఏమో తీవ్ర పురుషార్థం, కొంతమంది ఏమో చల్లబడిపోతుంది. ఠండే పురుషార్థ వాళ్ళే జరూర్ అప్ని బదనామీ కరేంగే. చల్లబడిపోతారు పురుషార్థంలో. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు బదనాం అంటే చెడ్డ పేరు తెచ్చుకుంటారు. కోయి మే క్రోధ హై తో జహా జాతే హై వహా సే నికాల్ దేతే హై. కొంతమందిలో చాలా క్రోధం ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళని అక్కడి నుంచి పక్కకు జరిపేస్తారు, అంటే మీరు ఇక్కడ పనికిరారు అని చెప్తారు. కోయి బి బదచలన్ వాలే రహ నహీ సక్తే. చెడు ప్రవర్తన ఉన్నవాళ్ళు బాబా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇమ్తిహాన్ జబ్ పూరా హోగా తో సబ్కో పతా పడేగా. ఎగ్జామ్ పూర్తయిపోయిందంటే అందరికీ తెలిసిపోతుంది కౌన్ కౌన్ క్యా క్యా బంతే, ఎవరెవరు ఏమేమి అవుతారు అనేది తెలుస్తుంది. కోయి బి हम सब साक्षात्कार होगा, अन्य साक्षात्काराలు అవుతాయి. जो जैसा काम करते उनकी ऐसी महिमा होती. ఎవరు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళది అలాంటి మహిమనే జరుగుతుంది. तुम बच्चे ड्रामा के आदि मध्य अंत को जानते हो. మీరు సృష్టి యొక్క ఆది మధ్యాంతం తెలుసుకున్నారు. तुम सब अंतर्यामी हो. మీరందరూ కూడా మీ అంతరంగంలో ఉన్నారు. ఆత్మ అందర్ మే జాంతి హై నా. మీ అంతరంగం మీకు తెలుసు కదా ఆత్మకు. ये सृष्टि चक्र कैसे फिरता है. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది. सारे सृष्टि के मनुष्य की चाल का सब धर्मों का तुम्हें ज्ञान है. ఈ ప్రపంచంలోని మనుషుల యొక్క ప్రవర్తన ఏంటి, అన్ని ధర్మాల వాళ్ళ యొక్క జ్ఞానం ఏంటి, అది కూడా మీకు తెలుసు. ఉनको कहा जाएगा अंतर्यामी. అందుకని అలాంటి వాళ్ళని అంతర్యామి అంటారు. ఆత్మకు సబ్ మాలూం పడ్ గయా నా. ఆత్మకు అన్నీ తెలిసినే కదా అంటున్నారు. ఐసే నహీ భగవాన్ ఘట్ ఘట్ గా వాసి హై. అలా అనగా ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అలా అనకండి. ఉన్కో జాన్నేకి క్యా దర్కార్ హై. ఆయన అందరిలో ఉండి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు కదా. ఓ తో అభీ భీ హై, హమారే మే కోయి ఆసురీ గుణ్ తో నహీ హై. మనలో ఏదైనా అభీ భీ కైతే హై. ఆయన ఇప్పుడు కూడా ఏమంటున్నారు, జో జైసా పురుషార్థ కరేంగే ఐసా ఫల్ పాయేంగే. ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసుకుంటే అలాంటి ఫలితం పొందుతారు అంటున్నారు బాబా. ముజే జాననేకి క్యా దర్కార్ హై. తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి అంటున్నారు బాబా. జో కర్తా హై ఉస్కి సజా భీ ఖుద్ పాయేంగే. ఎవరేం చేస్తే దాని పనిష్మెంట్ వాళ్ళే స్వయంగా పొందుతారు. ఐసీ చలన్ చలేంగే తో అధమ్ గతి కో పాయేంగే.
ఇలాంటి ప్రవర్తన ఉంటే వాళ్ళు అధోగతిని పొందుతారు, అంటే చాలా నీచమైన స్థానం పొందుతారు. పద బహుత్ కమ్ హో జాయేగా, వాళ్ళకి చాలా పదవి తగ్గిపోతుంది. ఉస్ స్కూల్ మే నాపాస్ హో జాతే హై తో ఫిర్ దూసరే వర్ష పడితే హై. ఆ పాఠశాలల్లో అయితే, బయట పాఠశాలల్లో అయితే ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ సంవత్సరం అదే క్లాస్లో కూర్చొని చదువుకోవాలి. ఏ పడాయి తో హోతీ హై కల్పకల్పాంతరకే లియే. కానీ ఈ చదువు అయితే కల్పకల్పము ఇదే చదువుకుంటాం మనం. అబ్ నా పడే తో కల్పకల్పాంతర్ నహీ పడేంగి. ఇప్పుడు చదువుకోకపోతే ప్రతికల్పము చదువుకోము. ఈశ్వరీయ లాటరీతో పూరి లేని చాహియే. ఈశ్వరుడు మనకు లాటరీ ఇస్తున్నారు, అది పూర్తిగా తీసుకోవాలి కదా. ఏ బాతే తుమ్ బచ్చే సమझ सकते हो, ఈ విషయం మీరు గ్రహిస్తారు. జబ్ భారత్ సుఖధామ్ హోగా తబ్ బాకీ సబ్ శాంతిధామ్ మే హోంగే. భరతఖండం ఎప్పుడైతే సుఖధామంగా స్వర్గంగా ఉందో అప్పుడు అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? శాంతిధామంలో ఉంటారు. బచ్చోంకి ఖుషి హోనీ చాహియే, పిల్లలకు సంతోషం ఉండాలి. అబ్ హమారే ముఖ్ సే సుఖకే దిన్ ఆతే హై, మాకు మంచి రోజులు వస్తున్నాయి, సుఖప్రదమైన రోజులు వస్తున్నాయి. దీప్మాలా కే దిన్ నజదీక్ హోతే హై తో కహతే హై నా బాకీ ఇతనే దిన్ హై ఫిర్ నయే కపడే పహనేంగే. దీపావళి దగ్గర వచ్చిందనుకో, మేము కొత్తగా బట్టలు వేసుకుంటాము, ఇన్ని రోజులు ఉంది పండగ అని ఎక్క పెట్టుకుంటారు కదా. తుమ్బీ కేతే హో స్వర్గ ఆ రహా హై, మీరు కూడా అంటారు కదా స్వర్గం వచ్చేస్తోంది అని. హమ్ అప్నా శృంగార్ కరే తో ఫిర్ స్వర్గమే అచ్చా సుఖ పాయేంగే. మనం అలంకరించుకుంటే అంటే దివ్య గుణాలతో మంచి సుఖాలు పొందుతాం. షావుకార్ కోతో షావుకారీ కా నషా రహతా హై, షావుకార్లకైతే షావుకార్లనే నష ఉంటుంది. మనిషి బిల్కుల్ ఘోర నీంద్ మే హై, కానీ మనుషులు ఎలా ఉన్నారు? ఘోర అజ్ఞానంలో ఉన్నారు. ఫిర్ అచానక్ పతా పడేగా, వాళ్ళకి సడన్గా తెలుస్తుంది. ఏతో సచ్ కైతే తే, వీళ్ళు నిజమే చెప్పేవాళ్ళు అని అప్పుడు బాధపడతారనమాట. సచ్కో తబ్ సమझे జబ్ సచ్ కా సంగ్ హో. వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలన్నా కానీ వాళ్ళు సత్య సాంగత్యాన్ని చేయాలి కదా, అంటే పరమాత్మ సాంగత్యంలో రావాలి కదా. తుమ్ అభి సత్యకే సంగమే హో, మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నారు. తుమ్ సత్ బంతే హో సత్ బాపు ద్వారా, మీరు సత్యంగా ఎలా అవుతున్నారు? అసత్యమైన తండ్రి ద్వారానే అవుతున్నారు. ఓ సబ్ అసత్య బంతే హై, బయట వాళ్ళంతా అసత్యము, అసత్య ద్వారా అసత్యంతో అసత్యంగా తయారవుతారు. అభి కాంట్రాస్ట్ బి చెప్పా రహే హై कि धन भाग्यवान क्या करे कहते और భగవాన్ क्या कहते और మనుష్య क्या कहते. అందుకని చివరికి ఏం చెప్తారు? భగవంతుడు ఏమంటున్నాడు, మనుషులు ఏమంటున్నారు అని ప్రింట్ చేయండి, ప్రింట్ చేస్తారు, పోలుస్తారు, కాంట్రాస్ట్ చెప్పాతే. మ్యాగజైన్ మే బీ డాల్ సక్తే హో, ఇవన్నీ కూడా మ్యాగజైన్లు కూడా వేయచ్చు. ఆఖరి విజయ్తో తుమ్హారీ హీ హై, లాస్ట్కి అయితే గెలిచేది మీరే కదా. जिन्होंने కల్ప పహలే పద్ పాయా హై వహ్ జరూర్ పాయింగే. ఎవరైతే గత కల్పంలో పదవి పొందారో వాళ్ళు తప్పకుండా పొందుతారు. ఏ సర్టెన్ హై, తప్పదు అంటున్నాడు బాబా. వహ అకాలే మృత్యు హోతా నహీ, అక్కడ అకాల మరణాలు ఉండవు. ఆయు భీ బడి హోతీ హై, దీర్ఘాయుష్ ఉంటుంది. జబ్ పవిత్రతా థీ తో బడి ఆయు థీ, పవిత్రంగా ఉన్న వాళ్ళకి దీర్ఘాయుష్ ఉండేది. పతిత పావన్ పరమాత్మ బాప్ హై తో జరూర్ ఉస్నే హీ పావన్ బనాయా హోగా. పతిత పావన్లో తండ్రి అయినప్పుడు ఆయనే మనందరినీ పావనంగా చేసి ఉండొచ్చు. 84 జనం, 84 ఫీచర్స్, 84 యాక్టివిటీ. అప్పుడు మనది ఏమైంది? 84 జన్మల్లో 84 రకాల రూపాలు, 84 రకాల పాత్రలు. ఏ బనాయా ఖేల్ హై, ఈ విధంగా తయారు చేయబడినటువంటి డ్రామా. ఇస్కు ఆట అనమాట. ఇస్కు కుదరత్ కహాజా, దీన్ని విధి విలాసము అంటారు. మనుష్య సున్కర్ వండర్ ఖాయింగే, మనుషులు వింటే ఆశ్చర్యపోతారు. పరంతు పహలే తో యహ పైగాం దేనా హై, ముందైతే ఏం సందేశం ఇవ్వాలి వాళ్ళకి? బాప్కో యాద్ కరో, తండ్రిని గుర్తు చేయండి అని తండ్రి పరిచయం ఇవ్వాలి. వహీ పతిత పావన్ హై, సర్వకా సద్గతి దాతా హై, ఆయనే పతిత పావనుడు, అందరికీ సద్గతి దాత. సత్యుగ్ మే దుఃఖకి బాత్ హోతీ నహీ, సత్యుగంలో దుఃఖం అనేది ఉండనే ఉండదు. కలియుగ మే తో కిత్నా దుఃఖ హై, ఇక్కడ ఎంత దుఃఖం ఉంది కలియుగంలో. పరంతు ఏ బాతే సమझने వాలే నంబర్ వార్, ఈ విషయం అర్థం చేసుకునే వాళ్ళు అందులో కూడా నంబర్ వారీగానే ఉన్నారు. బాప్తో రోజు సమझाते रहते, బాబా ప్రతిరోజు చెప్తుంటారు. తుమ్ బచ్చే జాంతే హో శివ బాబా ఆయా హువా హై హమ్కో పడానే ఫిర్ సాత్ లే జాయింగి. మీకు తెలుసు కదా, శివ బాబా వచ్చారు మనకు చదివించి వెంట తీసుకెళ్ళడానికి. సాత్ మే రహనే వాలోం సే భీ బందేలియా ज़्यादा याद करती है,
తోడుగా ఉన్న వాళ్ళకంటే కూడా బాబాని బందేలీలు ఎక్కువ గుర్తు చేస్తారు. ఓ ఊంచ్ పద్ పా సక్తి హై, వాళ్ళు ఉన్నత స్థానం పొందగలుగుతారు. ఏ బి సమజ్కి బాత్ హేనా, ఇది కూడా తెలివితో కూడిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. బాబాకి యాదమే బహుత్ తడఫ్తీ హై, వాళ్ళు చాలా బాబా యొక్క జ్ఞాపకంలో తప్పిస్తూ ఉంటారు. బాబ్ కేతే బచ్చే యాద్కి యాత్ర మే రహో, ఏమంటారు బాబా, మీరు స్మృతి యాత్రలో ఉండండి, దైవీ గుణ भी धारण करो, దైవీ గుణాలు పాటించండి. తో బంధన్ కట్టే జాయింగి, బంధనాలను వదిలిపోతాయి. పాప్ కా గడా ఖతం హో జాయేగా, పాప మాండం ఇదైపోతుంది, నశించిపోతుంది, పగిలిపోతుంది అంటారు. అచ్చా मीठे मीठे सिकरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. सार है, अपनी चाल चलन देवताओं जैसी बनानी है. మీ ప్రవర్తన దేవతల్లాగా తయారు చేసుకోవాలి. कोई भी इविल बोल मुख से नहीं बोलना, ఎలాంటి చెడ్డ మాట కూడా మీ నోటితో పలకరాదు. ఏ ఆంకే కభీ క్రిమినల్ నా హో, మీ దృష్టి ఎప్పుడు కూడా అపవిత్రం కావద్దు. క్రోధ కా భూత్ బహుత్ నుక్సాన్ కర్తా హై, క్రోధం అనే భూతం చాలా నష్టం చేస్తుంది. తాళి దో హాత్ సే బజ్తీ హై, ఎక్కడైనా గొడవలు వచ్చినాయి అంటే రెండు చేతులతో చప్పట్లు అవుతాయి, అంటే ఇద్దరికి తప్పులు ఉంటాయి అన్నమాట. ఇసిలియే కోయి క్రోధ కరేతో కినారా కర్లేనా, ఎవరైనా కోపగించే వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి. ఉన్హే ప్యార్ సే సమझाना, తర్వాత వాళ్ళకి ప్రేమతో చెప్పండి అంటున్నారు. వరదాన్, అవ్యక్త స్వరూప్ की సాధన ద్వారా పవర్ఫుల్ వాయుమండల్ బనానే వాలే, అవ్యక్త స్వరూపం యొక్క సాధన చేస్తూ శక్తివంతమైన వాతావరణాన్ని తయారు చేసేవారై అవ్యక్త ఫరిస్తా భవ, అవ్యక్త ఫరిస్తాలు అవ్వండి. వాయుమండల్ కో పవర్ఫుల్ బనానే కా సాధన హై, వాతావరణాన్ని శక్తివంతంగా చేయడానికి సాధనం ఏంటి? అప్నే అవ్యక్త స్వరూప్కి సాధన, మీ అవ్యక్తమైనటువంటి స్వరూపం యొక్క సాధన అవసరము. ఇస్కా బార్ బార్ అటెన్షన్ రహే, దీని గురించి మాటి మాటికి శ్రద్ధ ఉండాలి. క్యోంకి జిస్ బాత్ కి సాధన కీ జాతీ హై ఉసీ బాత్ కా ధ్యాన్ రహతా హై, ఏ విషయంలో మీరు సాధన చేస్తారో దాని మీద శ్రద్ధ ఉండాలి కదా. తో అవ్యక్త స్వరూప్ की సాధన అర్థాత్ బార్ బార్ అటెన్షన్ की తపస్య चाहिए. అవ్యక్త స్వరూపం యొక్క సాధన అంటే మాటి మాటికి శ్రద్ధ దేని విషయంలో? తపస్యలో విషయంలో ఉండాలి. इसलिए అవ్యక్త ఫరిస్తా భావ్ కే వరదాన్ కో స్మృతి మే రఖ్, అందుకనే మాటి మాటి మీరు ఏం చేయాలి? అవ్యక్త ఫరిస్తా భవ అనే బాబా వరదానం ఇచ్చారు అని అది గుర్తుపెట్టుకొని శక్తిశాలి వాయుమండల్ బనానేకి తపస్య కరో, శక్తివంతమైన వాతావరణాన్ని తయారు చేసేటువంటి తపస్య చేయండి. తో ఆప్కే సామ్నే జో భీ ఆయేగా, అప్పుడు మీ ఎదురుగా ఎవరొచ్చినా సరే వ్యక్త और వ్యర్థ బాతోं से పరే హో జాయేగి, వాళ్ళు వ్యక్తమైన మాటలు కానీ వ్యర్థమైన మాటలు కానీ మాట్లాడకుండా అతీతమైపోతారు. స్లోగన్, सर्वशक्तिवान बाप को प्रत्यक्ष करने के लिए ఏకాగ్రత की శక్తి को बढ़ाओ. సర్వశక్తివంతుడైన ఆ తండ్రిని ప్రత్యక్షం చేయాలంటే మీరు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాదీజీ యొక్క పాయింట్ మనం విందాము. यह हृदय हमारे बाबा का घर है, यह हृदय हमारे बाबा का घर है. जिनके हृदय में प्रेम है, ఎవరి హృదయంలో ప్రేమ ఉంటుంది? ఈ హృదయం అనేది బాబా ఇల్లు. దాంట్లో ఎవరి హృదయంలో ప్రేమ ఉంటుంది? ఉన్కే హృదయమే బాబాకి యాద్ హై, వాళ్ళ యొక్క హృదయంలో బాబా అంటే ప్రేమ ఇష్టం ఉంటుంది, గుర్తుంటుంది, బాబాని జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఉన్కే హృదయమే బాబాకే సబ్ రతన్ హై, వాళ్ళ హృదయంలో బాబా యొక్క రత్నాలన్నీ ఉంటాయి. సబ్కో చలానే వాలా బాబా హై, అందరినీ నడిపించేవారు బాబా. బాబాకే సబ్ ప్యారే బచ్చే హై, అందరూ బాబాకు ప్రియమైన పిల్లలే. బేహద్కి భావన రఖో, ఆ విధంగా మీరు అనంతమైన భావన పెట్టుకోండి. అదో మే నహి ఆవో, ఈ యొక్క స్థూలమైన భౌతికతలో రాకండి అంటున్నారు దాదీజీ. అచ్చా, ఓం శాంతి. प्रभु या खुदा या सखा क्या कहूँ मैं, जो भी हो तुम बिन रह ना सकूँ मैं. प्रभु या खुदा या सखा क्या कहूँ मैं, जो भी
तुम बिन रह ना सकूं मैं। तुमसे ही दिल के सभी रिश्ते नाते, चलूं मैं तुम्हारे संग हंसते गाते, संग हंसते गाते। तेरा ही था बाबा, तेरा ही हो गया हो। न जाने मैं किस लोक में खो गया हो। तेरी याद में मैं मगन हो गया हूँ। तेरी याद में मैं मगन